'రెడ్ 2' ఇది ఆల్రెడీ మనకైతే థియేటర్‌లో హిందీ లాంగ్వేజ్‌లో మే 1 అయితే రిలీజ్ అయిందనమాట. అప్పుడు నేను మూవీ అయితే చూడలేదు కానీ, ఇప్పుడు మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ లాంగ్వేజ్‌లో అయితే వచ్చేసింది. మరి చూసాక ఎలా అనిపించిందని మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన తెలుగులో 'మిస్టర్ బచ్చన్' అని ఒక మూవీ అయితే తీశారు. డెమి మూవీ అనమాట. అప్పుడు పార్ట్ 1 తీశారు కదా! అది మనకైతే పార్ట్ 1గా మన తెలుగులో 'మిస్టర్ బచ్చన్' ఒక మూవీ తీసి టీజర్ అయితే అయిందనమాట. మరి ఈ మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అని మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే రైడ్‌కైతే వెళ్తాడనమాట మన అజయ్ దేవగన్ గారు పెద్ద పొలిటీషియన్ వాళ్ళ ఇంటికి. ఎళ్ళిన తర్వాత ఏం జరిగిందనేసి మూవీ ఒక ప్లాట్. ఇది ఆల్రెడీ మనకైతే ట్రైలర్‌లో చూపెట్టేసింది. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, మనకు మూవీ స్టార్టింగే మనకైతే ప్లాట్‌కైతే వెళ్తారనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఏది సోది లేకుండా, ఏది కూడా అనవసరమైన సీన్స్ లేకుండా మంచిగైతే తీసుకెళ్తారు మూవీని. అలాగే మనకు 'రితిక్ దేశ్‌ముఖ్' గారును, అలాగే మన 'అజయ్ దేవగన్' గారి ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే నాకైతే చాలా బాగా అనిపించినాయి. అలాగే మనకి టైట్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్తారనమాట మూవీ అంతా. మాకు మంచి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటా మంచిగైతే తీసుకెళ్తారు మూవీని. అలాగే కొన్ని కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి భయ్యా. ఆ రైడ్ జరిగే సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే తీసుకెళ్తారనమాట. ఏది సోది లేకుండా. అలాగే మా విలన్ క్యారెక్టర్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. అలాగే మా విలన్ క్యారెక్టర్‌కి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుందనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. డ్రామా కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే తీసుకెళ్తారనమాట. అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా టైట్‌గా అయితే ఉంటుంది. చాలా బాగా అనిపిస్తది. అలాగే మనకు ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయ్యాయి. అలాగే సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. అండ్ పోర్షన్ క్వాలిటీస్ అయితే డీసెంట్ అయితే అనిపించినాయి. అండ్ ఎడిటింగ్ వర్క్ అయితే ఓకే ఉంది. అండ్ కలర్ గ్రేడింగ్ అయితే చాలా బాగుంది భయ్యా. ఇది నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. హీరోయిన్ తోటి మనకైతే ఒక 2 సాంగ్స్ అయితే ఉంటాయి. ఆ సాంగ్ చూసినప్పుడు అయితే మనకు అవసరం లేదురా భయ్ సాంగ్ ఇక్కడ పెట్టడం. సరిపోతే పోనీ మరి సాంగ్స్ అన్నా బాగున్నాయంటే అస్సలు బాగుండవు భయ్యా. అలాగే మన హీరోయిన్ యాక్టింగ్ కూడా సరిగ్గా లేదు. హీరోయిన్ కూడా సరిగ్గా లేదనమాట. ఇంకో దరిద్రం ఏంటిదంటే మనకు మూవీలో తమన్నా తోటి ఒక సాంగ్ అయితే ఉంటుంది. అసలు అవసరం లేదు భయ్యా సాంగ్ అయితే. అలాగే మాకు సెకండ్ హాఫ్‌లో కొంచెం అయితే స్లో డౌన్ అయితే అవుతుందనమాట స్క్రీన్ ప్లే అయితే. అంతే నాకైతే మైనస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా భాయ్ మూవీ చెప్పరా అంటే, మూవీ అయితే బాగుంది భయ్యా. నాకైతే నచ్చింది. జస్ట్ రన్ టైమ్ అయితే 2 అవర్స్ 18 మినిట్స్ మాత్రమే ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే ఉంది. ఒకవేళ మీకు రైడ్ 1 చూడకపోతే రైడ్ 2 అయితే మీకైతే చాలా మంచిగా అయితే అర్థమవుతుంది భయ్యా మూవీ అయితే. ఓకేనా? నేను కూడా రైడ్ 1 అయితే చూడలేదు. డైరెక్ట్ రైడ్ 2 చూసేసా. నాకైతే మూవీ అయితే అర్థమైంది. మీరు కూడా చూడాలనుకుంటే చూసేయండి. నెట్‌ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది రైట్ నౌ.